మొత్తం 9 నేను 3 చొప్పున ఇలా షేర్ చేసుకున్నాను. బట్ ఇవి ఎలా షేర్ చేసుకున్నాను మీకు ఇప్పుడు చూపిస్తాను. 1100కి 4 మీటర్స్కి నేను ఈ మెటీరియల్ అనేది తీసుకున్నాను. నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమతి 1318 అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఐ థింక్ ఒక 5-6 months బ్యాక్ అనుకుంటాను, సౌభాగ్య మ్యాచింగ్ సెంటర్లో ఒక ఆఫర్ పెడితే కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను, షాప్ చేశానని చెప్పి నేను ఒక 2 వీడియోస్ని పోస్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను అన్నాను, కానీ అవి తీసుకొచ్చిన తర్వాత నాకు టైం లేక కొన్ని డేస్ లేట్ చేసుకుంటూ వచ్చా. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఆ విషయమే మర్చిపోయాను. నేను ఆ డ్రెస్సెస్ని కూడా మల్టిపుల్ టైమ్స్ వేర్ చేశాను. అండ్ కొన్ని డ్రెస్సెస్ వీడియోలో కూడా మీకు కనిపించే ఉంటాను, బట్ స్పెసిఫిక్గా ఆ డ్రెస్ అని మీకు తెలియదు. అండ్ కొన్ని డ్రెస్సెస్ ఇంకా చూపించలేదు, కాబట్టి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఎలా తీసుకున్నాను, ఎన్ని మెటీరియల్స్ తీసుకున్నాను, స్టిచ్చింగ్ ఎంత అయ్యింది, ఎలా స్టిచ్ చేశాను, అవన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు, ఫస్ట్ ఆ డ్రెస్సెస్ అన్నీ, ఓ మై గాడ్, ఇందులో నేను 9 డ్రెస్సెస్ తీసుకున్నా. 9 డ్రెస్సెస్లో 3 లాంగ్ డ్రెస్సెస్, 3 కుర్తీ లైక్ లెగ్గిన్ టాప్ కుర్తా అలా ఒక 3 కుట్టించుకున్నా. అండ్ 3 వచ్చేసి డెనిమ్ మీద వేసుకుని షార్ట్ టాప్స్ కూడా కుట్టించుకున్నా. ఫస్ట్ ఏది వేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లాంగ్ ఫ్రాక్స్ నుంచి చేసుకున్నాం. నా ఫస్ట్ ఫ్రాక్ ఇది ఫుల్లీ కాటన్ అండి. నెక్ అయితే ఇలా కుట్టించుకున్నాను, వి షేప్ వచ్చింది నెక్, మొత్తం వి షేప్ నెక్ పెట్టాను. అండ్ హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. డ్రెస్లో వచ్చిన బార్డరే ఎల్లో కలర్ బార్డర్ వేయించా. ఇక్కడ వేస్ట్ దగ్గర చాలా చిన్న ఫ్లీట్స్ అనేది పెట్టించాను. కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టించనమాట. కొంచెం ఫ్రాక్ చాలా లుక్ బాగుండాలని, అంటే ప్లెయిన్ కన్నా ఇలా కింద ఫ్రిల్స్ పెడితే కొంచెం లుక్ అనేది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ గేర్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. 4 మీటర్స్ని ఇలా డ్రెస్ కుట్టించనమాట, వి షేప్ పెట్టి. అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ అన్ని సీజన్స్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా నీట్గా అనిపించింది నాకైతే. చాలా మెటీరియల్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎవ్రీ ఇయర్ మార్చ్లో మనకు అది ఆఫర్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ టైంలో నేను తీసుకున్నాను, ఆఫర్ టైంలో. సో కాటన్ మెటీరియల్ మీటర్ 100 రూపీస్ ఉంటుంది. 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ స్టిచ్చింగ్ వచ్చేసి 700 పడింది. టోటల్గా నాకు 1100తో ఈ డ్రెస్ అనేది ఇలా కంప్లీట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. 1100కి మనకు లాంగ్ ఫ్రాక్స్, కాటన్ మెటీరియల్ కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే కష్టం దొరకడం మార్కెట్లో. బట్ మన కరెక్ట్ ఫిట్టింగ్, మనకి నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకని స్క్రాచ్లో తీసుకునే మెటీరియల్స్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే మనకు నచ్చిన డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు కదా. అండ్ నా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది వైట్ అండ్ బ్లాక్ అంటే అందరికీ చాలా ఇష్టం పడతారు కదా. అంటే వాళ్ళకంటూ ఫేవరెట్ కలర్ ఉన్నా కూడా వైట్ అండ్ బ్లాక్ అందరికీ నచ్చుతుంది కదా. సో అందరికీ సెట్ అయిపోతుంది కూడా. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. డ్రెస్ వచ్చేసి కాటన్ మెటీరియల్ ఫుల్గా. నేను ఇది 4 మీటర్స్తో స్టిచ్ చేయించాను. ఇది స్టిచ్చింగ్కి 800 పడింది నాకు. ఇది డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఒక 400 అండ్ 800 1200తో నాకు ఈ డ్రెస్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను. మీకు వేరియన్స్ అనేది కనిపిస్తుంది కదా, కింద కొంచెం వైట్ ఎక్కువగా ఉంది, పైన బ్లాక్ డ్రెస్ ఎక్కువగా ఉంది. సో నేను పై పార్ట్ని అంతా ఒక 1 మీటర్ తీసుకున్నా సపరేట్గా వేరేది. అండ్ కిందన కొంచెం ఆపోజిట్ కలర్ కొంచెం బాగా వెల్వెట్ అవ్వాలి అంటే వైట్ ఎక్కువ కనిపించేటట్టు అని చెప్పేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను కింద పార్ట్కి. ముందు డ్రెస్ కూడా మనం పఫ్ హ్యాండ్స్ పెట్టించాం కదా, బట్ పఫ్ హ్యాండ్స్ అనేది నేను ఇక్కడి వరకు పెట్టించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షార్ట్ పెట్టించుకున్నమాట. ఈ డ్రెస్ కూడా అంటే పఫ్ హ్యాండ్స్ బాగుంటుంది అనిపించింది, పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్ ఇలా పెట్టించుకున్నాను. సో వేస్ట్ దగ్గర చిన్న ఫ్లీట్స్ అనేది పెట్టించాను. అండ్ కిందకు వచ్చేటప్పుడు డ్రెస్కి ఒక
3 స్టెప్స్ అనేది పెట్టించాను అనమాట. ఇది ఒకటి స్టెప్, ఇక్కడ మళ్ళీ ఫ్లీట్స్ పెట్టించాను అండ్ ఇక్కడ కూడా ఫ్లీట్స్ పెట్టించాను. ఇలా 3 స్టెప్స్ కింద నేను ఇది స్టిచ్ చేయించాను. కొంచెం ఈ టైప్ అయితే గేర్ చాలా ఎక్కువగా వస్తుంది, అన్ని సీజన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నా థర్డ్ ఫ్రాక్ వచ్చి ఇదండి. ఇది నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్లో షేర్ చేసుకున్నట్టున్నాను, మీరు చూసే ఉంటారు. లెంత్ నాకు ఎంత లెంత్ కావాలో అలా స్టిచ్ చేయించి నాకు మిడిల్లో వచ్చేటప్పటికి ఒక లేయర్లా స్టిచ్ చేయించాను. లైక్ ఇక్కడ నుంచి ఒక లేయర్ అనేది పైన అటాచ్ చేసుకున్నాను. ఇలా పైన అటాచ్ చేశాను అనమాట. ఇలా అటాచ్ చేయించుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి, కామన్గా కాకుండా ఇప్పుడు వరకు అన్ని స్టిచ్ చేయించుకున్న వాటికి కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను దీన్ని అయితే ఇలా స్టిచ్ చేయించాను. మీటర్ వచ్చేసి 100 రూపీస్, 4 మీటర్స్ తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్కి 700 పడింది. టోటల్గా 1100 పడింది నాకు ఈ డ్రెస్ కూడా స్టిచ్చింగ్కి. చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకు సమ్మర్ అన్ని సీజన్స్లో కూడా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు ఈ డ్రెస్సెస్ అన్నిటిని కూడా. మీకు ఇప్పటి వరకు నేను వేసుకున్న 3 ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి అండ్ నాకు ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ట్రై చేసే డ్రెస్ నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే అది నేను ఒకటి మా హస్బెండ్ ఇష్టంగా సెలెక్ట్ చేసిన మెటీరియల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను ఒక థాట్తో కుట్టించుకోవాలి అని ప్లాన్ చేసుకున్న డ్రెస్ మాట. అంటే ఆఫ్టర్ కన్వర్ట్ అది ఎలా ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్తో ఉండేదాన్ని, బట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది నేను మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా, ఒక వైట్ తీసుకున్నా. వైట్ ఈసారి చాలా ఎక్కువ కలెక్షన్ తీసుకున్నా అని చెప్పేసి వైట్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చాయి అన్నమాట. ఫుల్ కాటన్ మెటీరియల్. ఇది నేను ఒక 2 పీస్ సెట్లా స్టిచ్ చేయించుకున్నాను. దాని లోపలికి అది ఒక టాప్ లాగా స్టిచ్ చేయించుకుని దాని లోపలికి ఇలా ఇన్నర్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఒక 2 పీస్ సెట్లా ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా కామన్గా కాకుండా అని. ఇది ట్రై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి. ఇది నేను చూపించిన ఇన్నర్ వేర్ ఇలాగ ఉంటుంది లోపలికి. అండ్ ఇంక దీనికి మామూలుగా స్టిచ్ చేయించాను కాటన్ మెటీరియల్కి. అది సాటిన్ మెటీరియల్ 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకుని ఇన్నర్ స్టిచ్ చేయించాను అండ్ మిగిలిన పీస్తో ఇలాగా కాలర్ టైప్ ఆఫ్ కాలర్ దగ్గర ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా బార్డర్లా పెట్టించుకున్నాను ఎల్లో కలర్ వచ్చి. అండ్ హ్యాండ్స్కి అయితే ఇంకా లైనింగ్ ఏమీ లేకుండా ప్లెయిన్ వైట్ ఏదైతే కాటన్ మెటీరియల్ ఉందో అదే పెట్టించుకున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకు కింద నేను ఇలా స్కాలప్ డిజైన్ లా పెట్టించుకున్నాను. ఇటు వైట్ మెటీరియల్కి అండ్ కింద ఈ ఎల్లో దానికి కూడా ఇలా స్కాలప్ డిజైన్ లా పెట్టించుకున్నానండి. బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ పెట్టించుకున్నాను అండ్ ఫ్రంట్ సేమ్ అలాగే బార్డర్ వచ్చేటట్టు పెట్టించుకున్నాను. ఇలా చేస్తున్నాను. ఇంకా పార్టీ వేర్ దుపట్టాస్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఎందుకంటే ఇది సాటిన్ మెటీరియల్ ఉండడం వల్ల కొంచెం షైన్ అనేది వస్తుంది కదా, దానివల్ల నేనైతే ఇలా జార్జెట్ మెటీరియల్ దుపట్టాతో ఇలాగ పేరప్ అయితే చేశాను. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. అవుట్పుట్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 2 మీటర్స్ వైట్ తీసుకున్నా అండ్ 2 మీటర్స్ సాటిన్ మెటీరియల్ తీసుకున్నాను. సాటిన్ నాకు 40 రూపీస్ పడింది మీటర్, 2 మీటర్స్ 80 రూపీస్. అండ్ ఇది మీటర్ వచ్చేసి వైట్ది డిజైన్ ఉండడం వల్ల ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా ఇక్కడ మధ్యలో, దానివల్ల మీటర్ 200 రూపీస్ది తీసుకున్నాను. అది నాకు 400 పడింది 2 మీటర్స్ రియల్. అండ్ స్టిచ్చింగ్ వచ్చి నాకు 500 రూపీస్ పడింది. టోటల్గా 980 రూపీస్కి ఈ డ్రెస్ అయితే నాకు ఇలా కన్వర్ట్ అయింది. నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నేను ఈ ప్లెయిన్ ఈ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, ఇదే ప్లెయిన్ తీసుకున్నాను. ప్లెయిన్ స్టిచ్ చేయిస్తే బాగోదు కదా అని చెప్పేసి ఏదైనా కాంట్రాస్ట్గా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే అంటే మనకు ఎవరైనా బ్లౌజ్ పీసెస్ శారీస్ పెడుతుంటారు కదా, లైక్ అలాగా నాకు ఈ బ్లౌజ్ పీస్ ఒకళ్ళు పెట్టిన బ్లౌజ్ పీస్ చాలా డేస్ నుంచి ఉంది. సో ఇదైతే ఎలా ఉంటుంది, దీనికి కింద కొంచెం గోల్డ్ బుటీస్ గట్టా వచ్చాయి కదా, అండ్ దీనికి కూడా గోల్డ్ వీళ్ళ లైన్స్ చెక్స్ లాగా వచ్చాయి. అందుకని చెప్పేసి దీన్ని ఇలా సెట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన పెట్టుకొని నెక్ డిజైన్ అంతా ఇలా వీ షేప్ పెట్టించాను. అండ్ నేను క్లాత్ యాడ్ చేశాను కదా, ఈ క్లాత్ని నేను ఇలా 1 సైడ్ ఇలా క్రాస్గా స్టిచ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ క్లాత్తోనే నేను స్టిచ్ చేయించాను. ఇది బోత్ సైడ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. అండ్ నాకు అలా ప్లెయిన్గా ఉంటుంది అని చెప్పి వీ నెక్ 1 సైడ్
వచ్చేటట్టు పెట్టించుకొని అండ్ ఇలా ఇక్కడ బాల్స్ అనేది యాడ్ చేయించాను అనమాట. అంటే ఇలా నెక్ దగ్గర కానీ ఇలా గ్రీన్ మీద కూడా ఇలా బాల్స్ వస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ మనం టాప్స్ కుట్టించుకునేటప్పుడు మన అంటే రెడీమేడ్ కాకుండా మనం స్టిచ్ చేయించుకునేటప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర ఫ్లాట్గా ఉండడం కానీ ఇలా ప్రెస్ చేసినట్టు ఉంటాయి కదా, సో అలా రాకుండా ఉండడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన చెస్ట్ దగ్గర ఈ పార్ట్లో ఇలా కట్ చేయించి క్లాత్ అనేది అటాచ్ చేయాలి. లైక్ ఇలా స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు నాకు ఈ క్లాత్ ఉండడం వల్ల తెలియట్లేదు, వేరే డ్రెస్లో కూడా క్లియర్గా చూపిస్తాను. ఇలా అటాచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర షేప్ అవుట్ అవ్వడం కానీ ఫ్లాట్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు, లుక్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది కుట్టించాను. అండ్ ఇలా కింద కూడా ఒక బార్డర్లా పెట్టించాను, బోత్ సైడ్స్ ప్లెయిన్గా పెట్టించేసాను, ఇంకే డిజైన్ లేకుండా. సేమ్ నేను ఏదైతే కాంట్రాస్ట్ సెట్ చేశానో అదే కలర్ లెగ్గిన్ వేసాను అండ్ సేమ్ కలర్ దుప్పట్టా వేసాను. ఇవి నాకు 2 మీటర్స్ మీటర్ 100 రూపీస్, 2 మీటర్స్కి 200 అయింది. అండ్ స్టిచ్చింగ్ 450 ఐ గెస్. సో టోటల్గా 650 అయింది. మీరు ఏమైనా మీ దగ్గర ఓన్గా వేరే మెటీరియల్ ఉంటే ప్లెయిన్ మెటీరియల్కి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బై చేయొచ్చు సపరేట్గా. సో దాన్ని బట్టి కాస్ట్ అవుతుంది. నాకైతే 600లో టాప్ అనేది ఇలా సెట్ అయింది. నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నేను ప్లెయిన్ వైట్ తీసుకున్నాను. వైట్ దాని మీద ఇలా గోల్డ్ పెయింట్ అండ్ వైట్ పెయింట్ వచ్చింది. ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వేసుకొని వాష్ చేసా, బట్ పెయింట్ అనేది పోలేదు. ఇది కూడా నాకు మీటర్ 100 రూపీస్కి వచ్చింది. 2 మీటర్స్ తీసుకున్నాను. రీసెంట్ డేస్ లో మనకి నెక్ అనేది చాలా ట్రెండ్ అయింది కదా బ్లౌజెస్ లో, సారీ బ్లౌజెస్ లో. సో అదే డిజైన్ నేను ఈ డ్రెస్ అనేది పెట్టించా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ గా పెట్టించాను, ఇంకేం డిజైన్ పెట్టించలేదు, ప్లెయిన్ గా కుట్టించేసుకున్నాను. దీనికి గోల్డ్ కలర్ దుప్పట్టా అండ్ గోల్డ్ కలర్ లెగ్గిన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ స్కిన్ కలర్ దుప్పట్టా అయితే లెగ్గిన్ కూడా అదే కలర్ వేసాను. నాకు ఇది కూడా సేమ్ ఒక 550-600లో నాకైతే ఇది అయిపోయింది. స్టిచ్చింగ్ విత్ మెటీరియల్ విత్ స్టిచ్చింగ్ అంతా నాకు 550-600లో కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ అయితే నాకు ఇలా ఉంది. అండ్ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా కాటన్ అండి. అన్ని సీజన్స్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు. నాకైతే అన్ని డ్రెస్సెస్ కూడా నచ్చాయి. మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంతకు ముందు దాంట్లో చెప్పాను కదా, మనం స్టిచ్ చేయించుకుంటే ఇలా ఫ్లాట్ చెస్ట్ అనేది చాలా ఫ్లాట్ గా ప్రెస్ చేసేసినట్టు ఉండి ఇక్కడంతా పట్టేసినట్టు ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఇక్కడ మీకు ఒక స్టిచ్చింగ్ కనిపిస్తుందా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది ఒక కట్ చేయించి దీనికి పీస్ అనేది అటాచ్ చేస్తే మనకి ఇక్కడ షేప్ అవుట్ అవ్వకుండా ఫ్లాట్ గా ఉండకుండా అనేది నీట్ గా ఉంటుంది. అంటే ముందు వీడియోలో నేను చూపించి చెప్పాను, బట్ అది 2 కలర్స్ ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా వివరంగా చూపిస్తాను. మనం ఎప్పుడు ఇలా టాప్స్ టైప్ కుట్టించుకున్నా కూడా మనం ఇలా అటాచ్ చేయించుకోవాలి. అంటే ఫ్రాక్స్ కలగా కుడతారు, బట్ టాప్స్ టైప్ కుట్టించుకున్న వాటికి ఇలా అటాచ్ చేయించుకుంటే మనకు అనేది షేప్ అవుట్ అవ్వకుండా లుక్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఏమైనా స్టిచ్ చేయించుకునే ఆలోచన ఉంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేదంటే ఒక ఐడియా పెట్టండి. టైలర్ షాప్కి వెళ్లే ముందు ఒక ఐడియా పెట్టుకున్నారు అంటే మీకు ఆ టైం తక్కువ గుర్తొస్తుంది, మీరు వివరించి చెప్పడానికి అవుతుంది. నా ఇంకొక టాప్ వచ్చేసి ఇది నేను డెనిమ్స్ కింద షార్ట్ టాప్ కింద వేసుకుందామని చెప్పేసి అని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చూడగానే ఇక్కత్ మెటీరియల్స్ నా దగ్గర లేవు, అందులో నాకు ఇది చూడగానే నచ్చింది. అండ్ లాస్ట్ పీస్ 1.5 మీటర్ కూడా కాదు, 1 మీటర్ 25 సెంటీమీటర్స్ సంథింగ్ ఎంతో ఉండింది. ఇంకా ఆ లాస్ట్ పీస్ ఉంటే అది నాకు ఎందుకో చూడగానే నచ్చింది. ఇక్కత్ నా దగ్గర లేదు, కాటన్ అని చెప్పేసి సరే ఒకసారి షార్ట్ టాప్ కింద ట్రై చేద్దాం, ప్లెయిన్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫైనల్గా తీసుకున్నా. ఇది 25 సెంటీమీటర్స్ అడిషనల్గా వచ్చినా కూడా నాకు ఇది 1 మీటర్ కాస్ట్ 100 రూపీస్కి ఛార్జ్ చేశారు. అండ్ నేను ఇది టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా షార్ట్ టాప్ కావాలని చెప్పేసి అండ్ ఇలా బుట్టా హ్యాండ్స్ కూడా కావాలన్నాను. ఫస్ట్ అతను అవ్వదు అనేసి అన్నారు, బట్ తర్వాత ట్రై చేస్తానని చెప్పేసి ఓవరాల్గా నాకు ఇలా అయితే స్టిచ్ చేసి ఇచ్చారన్నమాట. నెక్ దగ్గర నేను ఈ డిజైన్ అనేది పెట్టించాను. అండ్ బుట్టా హ్యాండ్స్, షార్ట్ టాప్. మనం ఎప్పుడు షార్ట్ టాప్స్ డెనిమ్స్ మీదకి వేసుకున్నా కింద ఇలా లూజ్ బాటమ్ అనేది వేస్తే లుక్ అనేది బాగుంటుంది. అంటే పైన స్కిన్నీ ఫిట్గా టైట్గా పట్టేసి కింద టైట్గా పెడితే లుక్ అనేది బాగోదు. కాబట్టి మనకి పైన టాప్ లూజ్గా ఉంటే కింద బాటమ్ అనేది టైట్ ఫిట్, స్కిన్నీ ఫిట్స్ బాగుంటాయి. పైన టాప్ టైట్గా ఉంటే కింద బాటమ్ బెల్ బ్యాండ్స్ కానీ ఇలాంటివి అనేది చాలా బాగుంటాయి లుక్ చూడడానికి. అండ్ ఇది కాలేజ్ వేర్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది.
సో ఇది నాకు ఇది 100 రూపీస్కి 1 మీటర్ 25 సెంటీమీటర్స్ ఎంతో తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ కూడా ఐ గెస్ 250-300 ఎంతో తీసుకున్నారు ఆయన. సో టోటల్గా ఒక 500 చేంజ్లో అదే 500 లోపే వచ్చేసింది. అంటే నేను ఓవరాల్గా ఈ 9 డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను. ఆ రోజు వాళ్ళు చెప్పారు కానీ నేను కొన్ని మర్చిపోయా. అంటే ఎంఆర్పి ఎండ్ ఆఫ్ ద డే నేను ఫైనల్ ఎంఆర్పికి వచ్చేటప్పటికి ఫ్రాక్స్ అన్నిటికి అతను ఎంత తీసుకున్నారో దాని ప్రకారం నేను షేర్ చేశాను. బట్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా కొన్ని అటు ఇటు అయ్యాయి కాస్ట్. నేను అందుకే కన్ఫ్యూజ్ అయిపోతున్నా చెప్పడానికి కాస్ట్ విషయంలో. బట్ స్టిచ్చింగ్ నాకు బిలో 500లోనే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇది నేను డ్రెస్సెస్కి స్టిచ్ చేసినట్టే ఈ పార్ట్లో నేను స్టిచ్చింగ్ అనేది చేయమన్నాను, బట్ ఆయన చేయలేదు. సో మనం ఎప్పుడైనా టైలర్స్కి చెప్పేటప్పుడు కొంచెం కేర్గా చెప్పండి. అంటే నాకు ఇలా కావాలి చేయాలి అని చెప్పి ఆయన ఏమనుకున్నారంటే షార్ట్ టాప్స్ అన్ని అంటే నార్మల్ కుర్తి మీద టాప్స్ అన్నింటికీ అలా స్టిచ్ చేశారు కానీ ఈ దానికి స్టిచ్ చేయలేదు. సో దానివల్ల నాకు ఇక్కడ ఇలా పట్టేసినట్టు అని అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, అలా కాకుండా ఫ్రీగా ఉండాలి అంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే లుక్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలా ట్రై చేయండి. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు. అంటే A to Z అన్నిటికి చెప్పండి, అన్నిటినీ నీట్గా స్టిచ్ చేయించుకోండి. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది నేను అనార్కలి టైప్ చిన్న ఇది నేను ఇలా ఆలియా కట్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఆలియా కట్ స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి మొత్తం V షేప్ పెట్టించాను. షార్ట్ టాప్ వచ్చేసి ఇది నేను ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దీనికి ఆలియా కట్ డిజైన్ పెట్టించబట్ట. ఆలియా కట్ పెట్టించి చిన్నవి ఫ్లీట్స్ పెట్టించాను. అండ్ నెక్ దగ్గర వచ్చి V షేప్ నెక్ పెట్టించా. అండ్ అంటే ఇది మా హస్బెండ్కి బాగా నచ్చిందని చెప్పేసి అంటే తీసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ అయ్యాక కూడా నాకు కూడా బాగానే అనిపించింది. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ ఇంకేం పెట్టించలేదు, జస్ట్ రౌండ్ నెక్ ఒకటే పెట్టించాను. ఇది నాకు మీటర్ 200కి వచ్చింది. 2 మీటర్స్ తీసుకున్నాను. అంటే ఇలా ఫ్రిల్స్ గట్ట పెట్టించాలి కదా, సో క్లాత్ సరిపోదు. అండ్ 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి 450 or 500 అయింది. టోటల్గా నాకు 700తో ఈ టాప్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ టాప్ వచ్చేసి ఇది నా లాస్ట్ ఈ డ్రెస్సెస్ అన్నిటికో ఇంక ఇది లాస్ట్ టాప్ కూడా. 3 లాంగ్ చూపించాను అండ్ 3 కుర్తీ టాప్స్ చూపించాను అండ్ 3 షార్ట్. అందులో ఇది లాస్ట్ ఇంకా. అండ్ వీడియో మొత్తానికి కూడా ఇది లాస్ట్ డ్రెస్ వచ్చేసి. అండ్ నేను ఇది ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. అండ్ మీకు ఇది డిజైన్ అర్థమవుతుందో లేదో, మిడిల్లో ఇలా లెగ్స్ ఇదంతా టైట్గా ఉంటుంది. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చిందన్నమాట. మొత్తం ఓవరాల్గా క్లోజ్ చేసేస్తే ఇక్కడ ఇది ఇలా లేచేటట్టు ఇలా స్టిచ్ చేయించాను. అండ్ నెక్ వచ్చేసి ఈ షేప్లో పెట్టించాను. దీన్ని ఏ నెక్ అంటారని నాకు ఐడియా లేదు, బట్ ఇది ఇలా లేచి ఇలా ఇది స్టిచ్ చేయించాను. అండ్ దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇలా 2 లేయర్స్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. ఫ్రిల్స్ తీయించి పెట్టించాను. ఇలా ఫ్రిల్స్లో పెట్టించాను. ఒకటి షార్ట్ ఒక టాప్ అండ్ దాని మీదే షార్ట్ ఇలా వచ్చేటట్టు, మరి ప్లెయిన్గా కాకుండా ఇలా ఉండేటట్టు అని చెప్పి 2 లేయర్స్ కింద 1 by 1 ఒక స్టిచ్ చేయించాను. ఇది కూడా సేమ్ 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్లో మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకో 1 మీటర్ మనకి కింద పార్ట్కి వస్తుంది అనమాట. నేను ఇలా లేయర్స్ కింద పెట్టించాలి కదా అని చెప్పేసి ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. ఆ టాప్స్లో ఇది బాగా నచ్చింది అనమాట. అండ్ స్టిచ్చింగ్ కానీ కలర్ కానీ అంతా కూడా. అండ్ ఇది కూడా 200 మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ 500 అలా అయింది. 700కి నాకు ఈ టాప్ అనేది రెడీ అయిపోయింది. మీరు నా డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ అనేది బాగా నచ్చండి కామెంట్ చేయండి. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు ఏమైనా నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గంట బెల్ ఉంటుంది, దాని మీద టూమని ఇలా కొట్టండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.